ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడానికే డబ్బులు లేక పోలీస్ కానిస్టేబుల్ నడి రోడ్డు మధ్యలో నుంచుని ట్రాఫిక్‌ని మూవ్ చేస్తుండేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్, యూ టర్న్‌లు ఇయన్నీ పెద్ద ఎత్తునే నడుస్తూ వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు మన స్పీడ్ లిమిట్ అక్కడ నోట్ చేసుంటది. అదే సందులో అంతకంటే ఎక్కువ వెళ్తున్నామా, తక్కువ వెళ్తున్నామా అనేది డిజిటల్ బోర్డులు కనబడుతుంటాయి. ఆ బోర్డ్‌లో మన స్పీడు ఓకే అయితే ఓకే. లేదంటే గనక రెడ్ కలర్‌లో మన నంబర్ వాహనంతో సహా మనం ఏ రేంజ్ స్పీడ్‌లో వెళ్తున్నామో డిజిటల్‌లో కనబడతా ఉంటది. అలాంటి మార్పులొచ్చినాయి. అయితే ఇక రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించబోతున్నారు. నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ వేస్ మీదన అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎమ్స్‌ని ఆధునీకరించబోతున్నది కేంద్ర ప్రభుత్వం. హైవేల మీద ఏర్పాటు చేసే వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సిస్టమ్ వీఐడీఈఎస్ ద్వారా ఏఐ ఆధారిత కెమెరాలు రహదారి మీద జరిగే పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయబోతున్నారు. వెనక వస్తున్న వాహనాలకి దీని ద్వారా ముందస్తు హెచ్చరిక జారీ చేయబోతున్నారు. ముందున్న మార్గంలో ప్రమాదం జరిగినట్టు గుర్తిస్తే అందుబాటులో ఉన్న డిజిటల్ వ్యవస్థలు, వాహనాల స్క్రీన్లు లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా వెనక వస్తున్న వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ లేని పాత వాహనాల్లో కూడా సెల్ బ్రాడ్కాస్ట్ వంటి సాంకేతికత ద్వారా మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరికలు పంపే విధానం ఉపయోగించడానికి ప్రిపేర్ అవుతున్నారు. జనవరి 2027 నుంచి వచ్చే కొత్త వాహన మోడళ్లలో ముఖ్యంగా కమర్షియల్, మీడియం అండ్ హెవీ వెహికల్స్లో యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అడాస్ వంటి సాంకేతికతను కి మరింత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఏఐ ఆధారిత కెమెరాలు ప్రమాదాల గుర్తింపుతో పాటు వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా గుర్తించి డిజిటల్ ఎన్ఫోర్స్మెంట్, ఆటోమేటిక్ చలాన ప్రక్రియకి సహాయపడతాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం కంట్రోల్ సెంటర్కి చేరడం మూలంగా అంబులెన్సు, హైవే పెట్రోలింగ్, ఎమర్జెన్సీ సర్వీస్ వేగంగా సంఘటన స్థలానికి పంపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందున్నటువంటి ప్రమాదం గురించి డ్రైవర్కి కొన్ని సెకండ్ల ముందే సమాచారం అందితే వేగం తగ్గించుకోవడానికి, లైన్ మార్చడానికి లేదా కాస్త గ్యాప్లో వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది.